నిజంగా ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుంటే జెన్యున్గా మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి మామ. సో ఈరోజు జరిగిన గేమ్ గురించి అయితే టాస్కులు జరిగినాయో బయట నుంచి రణరంగం యోధురాలు ఎవరైతే వచ్చిండ్రో నిజంగా జెన్యున్గా మీకు ఏమనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పెట్టండి. రణరంగం అన్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ హౌస్మేట్స్కి వాళ్ళకి ఏదైనా గేమ్ పెడితే రణరంగం అని చెప్పినా బాగుండేది. కానీ కంటెస్టెంట్స్ తీసుకొచ్చి బయట నుంచి వాళ్ళని తీసుకొచ్చి పిల్లబచ్చగాలు ఆడుకునే గేమ్స్ పెట్టి నిజంగా చాలా సిల్లీగా అనిపించింది. టాస్క్లు అయితే గేమ్స్ ఏవైతే పెట్టినరో అస్సలు నాకు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే లాస్ట్ వీక్ కాదు, మన మండే రోజు అయితే జరిగిందో నామినేషన్ జరిగినాయో డెమాన్ పవన్కి, కళ్యాణ్కి, రీతుకి, ఇమాన్యుయల్కి, సంజనా గారికి, సో ఇలా వీళ్ళందరికీ ఏదైతే జరిగినాయో బాగా నామినేషన్ ప్రక్రియలో ఏదైతే జరిగిందో గొడవ, ఈరోజు ఏదైనా వాళ్ళకి ఏదైనా రణంగం లాంటి ఏదైనా గేమ్ పెడితే బాగా టఫ్ ఇచ్చే గేమ్ పెడితే చూడడానికి కూడా కొంచెం బాగుండేది, మస్తు ఇంట్రెస్టింగ్గా ఉండేది. కానీ బయట నుంచి కంటెస్టెంట్స్ తీసుకొచ్చి ఆ గేమ్స్ పెట్టి నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ గేమ్ ప్రకారం చూసుకుంటే జరిగిన టాస్క్ అన్నింటిలో చూసుకుంటే కొంచెం తనూజది అండ్ ప్రేరణది కొంచెం టఫ్ అనిపించింది. ఆ బాల్స్ తీసుకొచ్చి ఆ రూపాయిని పట్టుకొని వెళ్ళి బ్యాలెన్స్డ్గా వెళ్ళి దాని తర్వాత పైకి ల్యాడర్ ఎక్కి పైన బాల్స్ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి వేయడం. కొంచెం లైవ్ అయితే నేను చూసిన, యాక్చువల్గా లైవ్ చూసినప్పుడు కొంచెం ఏంటంటే మనకేదో మనకి ఏదైతే ఎపిసోడ్లో చూపిస్తారో 9:30కి వచ్చే ఎపిసోడ్లో దాంట్లో వాళ్ళు కట్ చేస్తారు. కానీ లైవ్ చూసినప్పుడు అయితే చాలాసేపటికి పడింది అనమాట. ఇద్దరు కూడా చెమటలు పట్టిన వేయడానికి. అంత ఈజీ టాస్క్ అయితే కాదు అది. మిగతా టాస్కులు చూసుకుంటే బాగా ఈజీ అనమాట. డెమాన్ పవన్ విషయానికి వస్తే ఏ టాస్క్ అంటే డెమాన్ పవన్ అంటే టాస్క్ల విషయానికి వస్తేనంటే ఇచ్చి పాడేస్తారు డెమాన్ పవన్. అక్కడ ఎవరున్నా కానీ మానస్ ఉన్నా కానీ అక్కడ మానస లేదంటే యావర లేదంటే కళ్యాణ భరణిగార హౌస్మేట్స్ ఎవరైనా కానీ. సో ముందుగా ఏంటంటే మనకి తనుజది బాగా లాస్ట్ మూమెంట్లో జస్ట్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పోయిందనమాట గేము. ప్రేరణకు అయితే లాస్ట్ చెమటలు పట్టించింది. ప్రేరణ కూడా చాలా టఫ్ కంటెస్టెంట్, బాగా ఆల్రెడీ మనం ప్రీవియస్ సీజన్స్లో చూసిన ఆమె ఎంత టఫ్ కంటెస్టెంట్ అనేది. సో తనుజని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తనుజని కూడా మీరు చాలా టఫ్ కంటెస్టెంట్ కదా, నేను టఫ్ కంటెస్టెంట్తో ఆడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను తనుజ చెప్పింది. కానీ ఒక లైవ్లో చూసినప్పుడు నేను చూసిన లైవ్లో కాసేపు చూసినప్పుడు ఏంటంటే అందులో చాలాసార్లు రిక్వెస్ట్ చేసింది అనమాట, నేను మీతో టఫ్ కంటెస్టెంట్తో నేను ఆడాలనుకుంటున్నాను. సో కాసేపు నేను లైవ్లో అయితేనంటే తనుజ వచ్చేసి ప్రేరణను చాలాసార్లు రిక్వెస్ట్ చేసింది, 4-5 టైమ్స్ రిక్వెస్ట్ చేసింది. రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కనిపిస్తుంది కదా, వచ్చిన బయట నుంచి కంటెస్టెంట్స్కి వాళ్ళకి కనిపిస్తుంది. అన్నిసార్లు రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి మైండ్ వాళ్ళ నేమ్ కూడా రిజిస్టర్ అయిపోతుంది, తనుజ ఎన్నిసార్లు మనల్ని అడిగింది అని చెప్పేసి. ఫైనల్గా మళ్ళీ మనకు చూపించిన ఏదైతే టెలికాస్ట్ చేశారో 9:30కి షో ఏదైతే ఉందో దాంట్లో ఏంటంటే డైరెక్ట్ నేను టఫ్ కంటెస్టెంట్తో నేను ఆడదాం అనుకుంటున్నాను, మీరు టఫ్ కంటెస్టెంట్ కదా, నేను మీతో ఆడాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కళ్యాణ్ పక్కన వెళ్ళి మాట్లాడి ఇట్లా సీక్రెట్గా కొంచెం మాట్లాడడం జరిగింది. సో దాంట్లో ప్రేరణ తనుజని అనుకుంటున్నాను అంటే ఓకే అని చెప్పేసి కళ్యాణ్ అన్నాడు. దాని తర్వాత మళ్ళీ మనకైతే ఇక్కడ చూపించలేదు లైవ్లో, నేను లైవ్ చూసిన కాబట్టి చెప్తున్నా కొన్ని పాయింట్స్ చూసిన లైవ్లో. సో కళ్యాణ్ వచ్చేసి అందరు అడిగారు నువ్వేమని చెప్పావు, నీ చెప్పినందుకే తనుజని సెలెక్ట్ చేసిందని చెప్పేసి. సో చిన్న ఇది జరిగింది అంతే. తనే సెలెక్ట్ చేసుకుంది, ప్రేరణ సెలెక్ట్ చేసుకుందని చెప్పేసి కళ్యాణ్ అనడం జరిగింది అనమాట. సో వీళ్ళిద్దరిలో చూసుకుంటే ఇద్దరు కూడా బాగా టఫ్ ఇది గేమ్ అనమాట, చాలా ఈజీ కాదు, పర్లేదు. బట్ ఫైనల్గా ప్రేరణ అయితే విన్ అయ్యింది. తనుజ చాలా చిన్న లాస్ట్లో మిస్ అయింది. బట్ తనుజ ఆడిన విధానం కూడా ఎఫర్ట్ చాలా బాగా పెట్టింది. అందరూ చాలా బాగా ఆడావు, నువ్వు నెక్స్ట్ ఏదో ఉంది, ఇది ఓడిపోయావంటే నెక్స్ట్ ఏదో ఉంది నీకోసం వెయిట్ చేస్తావు అని చెప్పేసి కొంచెం మోటివేట్ చేసిన విధానం కూడా బాగా అనిపించింది. దాని తర్వాత మన భరణి గారు కానీ దివ్య వచ్చేసి తలపైన ఇలా అంటూ ఇది చెప్పిన విధానం కానీ కొంచెం బాగా మోటివేట్ చేశారు. రీతు కూడా పక్కన కూర్చొని మాట్లాడడం జరిగింది. సో అదనమాట టాస్క్ విషయానికి వస్తే తనుజది అండ్ ప్రేరణది. నెక్స్ట్ డెమాన్ పవన్ అండ్ మానస్ చూసుకుంటే నేను మెయిన్ పాయింట్స్ అంటే గేమ్ టాస్క్ గురించే మాట్లాడబోతున్నాను. ఎందుకంటే ఎపిసోడ్లో మాట్లాడడానికి అయితే ఏమీ లేదు, అంతా నార్మల్గా జరిగిపోయింది, చెప్పుకోవడానికి కూడా ఏం లేదనమాట. సో డెమాన్ పవన్ మానస్కి వచ్చే గేమ్ ఎలా అంటే అసలు జిగ్జాగ్ అన్నారు. ఇద్దరు వచ్చేసి మనకు సంచాలకులు ఉన్నారు, భరణి గారు అండ్ కళ్యాణ్. ఆ సంచాలకులు కూడా ఏంటంటే పైనుంచి బాల్ ఇస్తురితే వీళ్ళు క్యాచ్ పట్టుకొని గాల్లో ఉన్నప్పుడు క్యాచ్ పట్టుకొని వెళ్ళి అక్కడ నెయిల్స్ ఉందన్నమాట, నెయిల్స్కి వెళ్ళి కొట్టాలన్నమాట, నెయిల్స్కి వెళ్ళి తాగాలి, దానికి అతకాలన్నమాట. సో
బేసిక్ ఈ టాస్క్ జిగ్జాగ్ అంటే ఎలా ఉండాలంటే మనిషి పర్సన్ కూడా కొంచెం కండిస్టెడ్గా తిరిగేటట్టుగా అంటే పర్సన్ కొంచెం ఈజీగా వెళ్ళకుండా ఉండేటట్టుగా ఉంటే బాగుండేది. కానీ అది ఎలా ఉందంటే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సైడ్ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. చాలా సింపుల్ టాస్క్ అది కూడా. డెమాన్ పవన్ అయితే ఇచ్చి పాడేస్తారు. టాస్క్లు విషయానికి వస్తాయంటే మామూలుగా ఉండదు. ఒక రేంజ్ ఉంటుంది. టాస్క్ల ప్రకారం చూసుకుంటే అసలు ఢీ కొట్టేవాడే లేడరా డెమాన్ పవన్ని అన్నట్టుగా గేమ్స్ ఆడతాడు. సో మానస్ కూడా బాగా ట్రై చేసిండు. బట్ మానస్ ఒకసారి అయితే వేసినప్పుడు 2 పడిపోయినాయి. సో మానస్ కూడా బాగానే ట్రై చేసిండు. కానీ డెమాన్ పవన్ అయితే విన్ అవ్వడం జరిగింది అందులో. డెమాన్ పవన్ టాస్క్లు అయితే మామూలుగా ఉండదు. కానీ ఆ జిమ్ పర్సనాలిటీ బాడీ బిల్డర్ని పెట్టుకుని ఇది బయట నుంచి అంటే బిగ్ బాస్ ఏంటంటే ప్రతిసారి వచ్చిన ప్రతి ఒక్క ఎక్స్ కంటెస్టెంట్ ఎవరైతే వస్తున్నారో ఎలా చెప్తున్నారంటే మీ బిగ్ బాస్ కూడా ఎలా చెప్తున్నారంటే బయట నుంచి వచ్చే యోధులతో పోరాడాలి, యోధురాలతో పోరాడాలి, పోటీ పడాలి మీరు అని చెప్పేసి చాలా ఆ బిల్డప్ ఇదిగతో చెప్పాడనమాట. బిల్డప్ ఇదని తప్పువాడైతే సారీ. సో అంత ఆ ఎలివేషన్ ఆ రేంజ్లో ఇచ్చి గేమ్స్ సిల్లీగా పెడితే కొంచెం నచ్చలేదు. పిల్ల బచ్చగాళ్ళు కూడా ఆడుకుంటూ నెక్స్ట్ అండ్ గేమ్ ప్రకారం చూసుకుంటే తర్వాత మన నెక్స్ట్ హారిక వచ్చిండ్రు. హారిక వచ్చి సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకున్నారు, సుమనన్నని సెలెక్ట్ చేసుకున్నారు. సుమనన్నని 2 సార్లు అంటే ఒకసారి వచ్చేసి క్యాప్టెన్ అయ్యిండు, కానీ అది కూడా షేరింగ్లో అయ్యిండు. కాబట్టి సుమనన్నను సెలెక్ట్ చేసుకుంటారని చెప్పేసి హారిక చెప్పడం జరిగింది. హారిక సుమనన్నను సెలెక్ట్ చేసుకున్నది. యాక్చువల్గా ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే గెలిచినా ఓకే, గెలవకపోయినా ఓకే, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. బట్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటుందంటే అరే వీళ్ళకి క్యాప్టెన్సీ కంటెండర్షిప్ అయ్యే ఇది అవకాశం వచ్చింది, మన వల్ల అవకాశం, మనం ఒక పర్సన్కి అవకాశం ఇస్తున్నాము, సో ఖచ్చితంగా ఈ పర్సన్ విన్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా అనిపిస్తుంది. బట్ అంటే నేను దేని గురించి చెప్తున్నా అంటే హారికనే చూసుకుంటే హారిక బాగా ఆడింది, నో డౌట్. బట్ స్టిల్ సుమనన్నకి సపోర్ట్ చేసింది. సుమనన్న అదేంటంటే వాళ్ళ గేమ్ కూడా ఏంటంటే చాలా హడ్డిల్స్ దాటిపోవాలి, హడ్డిల్స్ దాటిపోయి మీరు అక్కడ పెట్టాలి, వచ్చే హడ్డిల్స్ అవి అంటే కొంచెం చెప్పడంలో ఏంటంటే కొంచెం నాకు ఆ గేమ్ ఒక రేంజ్లో ఉన్నట్టుగా చెప్పింది. కానీ ఆ టాస్క్లో అయితే అట్లా ఏం లేవు, నార్మల్ ఉన్నాయి టాస్క్లో అయితే. నిజమమ్మా, అస్సలు నార్మల్. సో అదనమాట. సుమనన్న యాక్చువల్గా ఏంటంటే ఒక సపోర్టర్ ఉంటుంది, బాల్ ఉంటుంది, హైట్ పెట్టాలన్నమాట. అందులో హారిక మామూలు కాదు, ఇచ్చి పాడేది. సో ఆ విధంగా చూసుకుంటే హారిక వచ్చేసి బాగానే సుమనన్నకైతే కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలి అని చెప్పేసి అన్నకైతే డబల్ షేరింగ్లో వచ్చింది కెప్టెన్సీతో. సింగిల్కి వస్తే బాగుండని ఉద్దేశంతో బట్ సపోర్ట్ చేసింది లాస్ట్ వరకు. బట్ లాస్ట్ మూమెంట్లో సుమనన్న అది పెట్టేటప్పుడు ఏదైతుందో కింద పడిపోవడం జరిగింది. సో హారిక విన్ అయింది. బట్ ఏంటంటే కంటెండర్ క్యాప్టెన్సీ కంటెండర్షిప్ ఏంటంటే హౌస్మేట్స్కి పెడితే నేను కంటెండర్ కావాలని ఖచ్చితంగా వాళ్ళకి కసి ఉంటుంది, ఫైర్ ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే బాగా ఆడతారు. కానీ బయట నుంచి తీసుకొచ్చి ఒక ఎక్స్ కంటెస్టెంట్ని తీసుకొచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తే అంటే ఏముంటుందో అసలు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎక్స్ కంటెస్టెంట్ బయట నుంచి వచ్చిన ఆయన గేమ్లో ఉండడు, బిగ్ బాస్ హౌస్లో ఉండడు, జస్ట్ ఆ టాస్క్ ఆడతాడు వెళ్ళిపోతాడు. అదే ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళు టాస్కులు పెడితే వాళ్ళు నేను కెప్టెన్సీ కావాలి, నేను క్యాప్టెన్ కావాలని చెప్పేసి కొంచెం టఫ్ ఉంటుంది. గేమ్ కూడా కొంచెం టఫ్ పెడితే బాగుండే. అంటే చిన్న ఇలా పిల్లలు ఆడుకునే గేమ్స్ కాకుండా కొంచెం మంచి గేమ్, కొంచెం టఫ్ ఉండే గేమ్ పెడితే బాగుండేది. ఇంకోటి ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళని వదిలేసిన వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్ చేసినా మనకు ఒక మంచి బయటకు వెళ్ళిన తర్వాత మంచి పేరు ఉంటుందిలే అని చెప్పేసి ఆ ఉద్దేశంతో కూడా వాళ్ళు వదిలేస్తారు. ఎగ్జాంపుల్ మన హారికను చూసుకుంటే బాగా సపోర్ట్ చేసింది సుమనన్నని, కానీ సుమనన్ననే లాస్ట్ మూమెంట్లో కింద పడిపోవడం, సో ఓడిపోయాడు అనమాట దాంట్లో. ఇదే అనమాట. ఇంకోటి ఏంటంటే సో ఏంటంటే టాస్క్ల ప్రకారం చూసుకుంటే తర్వాత వెళ్ళిపోయే ముందు హారిక వచ్చేసి సో ఇంతే టాస్క్ల ప్రకారం చూసుకుంటే ఇంకేం జరగలేదు. నెక్స్ట్ మళ్ళీ రేపు ఎపిసోడ్లో చూద్దాం. రేపు ఎపిసోడ్లో వచ్చేసి యావర్ వచ్చిండు అండ్ సోహెల్ కూడా వచ్చిండు. సో చూద్దాం వాళ్ళు ఎట్లా ఆడతారు, వాళ్ళకి ఇలాంటి గేమ్స్ పెట్టిందనే చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే హారిక వచ్చి రాగానే, నేను ఇది లాస్ట్లో చెప్తున్నాను అనుకోకండి, వచ్చి రాగానే హారిక భరణి గారితో దివ్యతో అన్నదనమాట. దివ్య నేను భరణి గారితో మాట్లాడవచ్చా అని చెప్పేసి అని మళ్ళీ తనుజని అడుగుతా. తనుజ నేను భరణి గారిని హక్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో హక్ అనేసరికి కొంచెం అందరు నవ్వుతారు, కొంచెం
ఫన్ అయితే కొంచెం ఫన్ మూమెంట్ క్రియేట్ అయింది అక్కడ. అండ్ భరణి గారికి దివ్యకి, దివ్య వచ్చేసి భరణి గారి షర్ట్ ఐరన్ చేసేటప్పుడు చిన్న డిస్కషన్ జరిగితే కొంచెం ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. కొంచెం గొడవ స్టార్ట్ అవుతుంది అక్కడ ఏంటంటే భరణి గారు షర్ట్ ఐరన్ చేసేటప్పుడు దివ్య ఇంటెన్షన్ ఏంటి అంటే, మీరు భరణి గారు వచ్చేసి భరణి గారి వీడి మీద జోకులు వేసారు, ఆల్రెడీ జోకులు వేసారు, దివ్య కూడా తీసుకుంటుంది. సో నేను జోకులు వేసాను, దివ్య జోకులు వేస్తుంటే భరణి గారు తీసుకున్నారు. కానీ ఏంటంటే ఈ ఫ్యామిలీ వీక్ జరిగిన తర్వాత, అంటే ఈ సీనియర్ యాక్టర్ అయినా, సో వాళ్ళ గురువుగారు వచ్చారు, వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత, వాళ్ళ డాటర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆల్రెడీ బయటికి వెళ్ళేసి వచ్చిన ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళాడు. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం కమాండింగ్ చేస్తుంది దివ్య మీ పైన. అంటే ఆ వాయిస్ అంతా ఆమె బేసిక్గా సో ఉన్న పాయింట్సే మాట్లాడుతుంది, లేని పాయింట్స్ గురించి ఏం మాట్లాడదు. బట్ ఏంటంటే నేను సీనియర్ యాక్టర్ని, నన్ను పెద్ద చిన్న లేకుండా కమాండింగ్గా ఉంటుంది అని చెప్పేసి యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి ఉంటే బాగుండేది, ఎవరు గేమ్ ఆడుకుంటే ఈ గొడవనే ఉండేది కాదు. బట్ ఆ స్టార్టింగ్ నుంచి బాగానే ఉండి తర్వాత ఇట్లా అందరు చెప్పిన తర్వాత నీ పైన 2-3 సార్లు కమాండింగ్గా ఉంది అని చెప్పేసి వాళ్ళ గురువుగారు నాగబాబు గారు చెప్పిన తర్వాత ఇప్పుడు కొంచెం దివ్య మీద కోపడుతున్నాడు ప్రతిదానికి. బట్ దివ్య విషయానికి వస్తే దివ్య ఉన్న పాయింటే మాట్లాడుతుంది, పాయింట్ లేనిదైతే పాయింట్లెస్గా ఏం మాట్లాడదు, ఉన్న పాయింటే పెడుతుంది, కరెక్ట్గా మాట్లాడుతుంది. ఇంకోటి అంటే బయట నేను దివ్యకి ఏదో నడవడానికి కాళ్ళు నొప్పి ఉంటే భరణి గారు వచ్చేసి బయట కొంచెం ఎక్కిరిచ్చినట్టుగా చేశారనమాట, నడిచారనమాట ఇట్లా కుంటుకుంటూ. సో మీరు బయట ఎక్కించే నా పైన జోకులు వేశారు, నా పైన మాట్లాడారు, సో నేను మాట్లాడితే తప్పేంటి అన్నట్టుగా అన్నదనమాట. సో తర్వాత భరణి గారు నీకు దండం అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయిండు డోర్ ఓపెన్ చేసుకొని. దాని తర్వాత మళ్ళీ అక్కడ గార్డెన్ ఏరియాలో దివ్య వాళ్ళు కూర్చున్నప్పుడు భరణి గారు స్నానం చేసుకొని వచ్చి దివ్య సారీ అని చెప్పి చెప్తారు. దేనికండి అదంటే సో ఇట్లా అని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత ఇట్లా దండం పెడతారు. దండం అంతొద్దు అని చెప్పేసి మళ్ళీ దివ్య అంటుంది. దివ్య అన్న తర్వాత ఏంటంటే సారీ అంటే చిన్నవాళ్ళకైనా కానీ పెద్దవాళ్ళకైనా ఎలాగే చెప్తారు, ఎలా చెప్పారు అని చెప్పేసి భరణి గారు అంటారు. సో అక్కడ కొంచెం జరిగిందంతే. ఈ ఎపిసోడ్ అయితే అంత హార్ష్గా ఏమి బాగా ఘాటుగా అయితే ఏం లేదు. ఇదే మామ ఈరోజు జరిగిన ఎపిసోడు. సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.